హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి పచ్చడే కదా మళ్ళీ చూపెడుతుంది ఇవిడి పచ్చడి అని అనుకోకండి. ఈరోజైతే నేను క్యాబేజీతో పచ్చడి చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. క్యాబేజీ తినడం అన్నవాళ్ళు కూడా ఈ పచ్చడి చాలా ఇష్టంగా తింటారనమాట. ముందుగా అయితే నేను కళాయిలో ఆయిల్ పోసి పచ్చి శనగపప్పు, పొట్టు మినపప్పు దోరగా వేయిస్తానండి. నేను తీసుకున్న 300 గ్రాముల క్యాబేజీకి 9 ఎండుమిర్చి వేసానండి. క్యాబేజీ హాఫ్ కట్ చేసి ఇవ్వరు కదండి, చాలా చోట్ల ఎంత ఉంటే అంత ఇచ్చేస్తుంటారు. చిన్నదే కదా అని చెప్పి నేను అట్లా క్యాబేజీ తీసుకున్నాను. అది 300 గ్రాములు ఉందన్నమాట. మీరు తీసుకున్న క్యాబేజీని బట్టి కూడా కారం పెంచుకోవచ్చు. దోరగా వేయించిన తర్వాత నేను మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నానండి. మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ పోసుకొని క్యాబేజీని సన్నగా తరిగి వేస్తున్నాను. క్యాబేజీ మగ్గిపోతే చాలండి, పచ్చడి చేసేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి. సిమ్లో పెట్టుకొని క్యాబేజీని చక్కగా ఆ క్యాబేజీ ఫ్లేవర్ ఉంటుంది కదండి, ఆ వాసన పోయే వరకు కూడా ఇలా మగ్గబెట్టేసుకోవాలండి. చాలామంది క్యాబేజీ ఫ్లేవర్కి నచ్చక క్యాబేజీ తినరండి. కానీ మీరు ఇలా పచ్చడి చేసి పెట్టండి, అది క్యాబేజీ అని కూడా తెలుసుకోకుండా పచ్చడి బాగా తింటారండి. నేనైతే ఇప్పుడు కరివేపాకు యాడ్ చేశానండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను. చక్కగా ఇంత దగ్గరగా అయ్యే వరకు కూడా క్యాబేజీని మనం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. క్యాబేజీ అయితే దగ్గరికి అయిపోయిందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారాక మిక్సీ చేసేయడమే. ముందుగా మనం వేయించి పెట్టుకున్న పోపులు, ఎండుమిర్చి మిక్సీ వేసేసుకోవాలండి. ఇప్పుడు అందులో 4 ఎల్లుల్లిపాయ రొబ్బలు వేసాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం పప్పుల్ని. ఇలా మిక్సీ అయిపోయిన తర్వాత ఇదే జార్గిన్లోకి ఇప్పుడు క్యాబేజీ మనం వేపి చల్లారింది పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చల్లారిన క్యాబేజీని మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టేద్దాం. చింతపండు చూసారండి, ఒక చిన్న చింతపండు పిక్క కొద్దిగా వేడి నీళ్ళు గుజ్జుతో వేస్తున్నానండి. వేడి నీళ్ళే ఎందుకు అంటే పచ్చడి నిల్వ ఉంటుందండి. అదే చన్నీళ్ళు అయితే పచ్చడి పాడైపోద్ది అనమాట. మిక్సీ పట్టేసి నేను గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు దాంట్లోకి పోపు వేస్తున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు 4 వేసాను. అలాగే ఎండుమిర్చి కూడా వేసానండి. కరివేపాకు కూడా యాడ్ చేశాను. అంతేనండి, సింపుల్. ఇప్పుడు ఈ పచ్చడి గిన్నెలోకి పోపు యాడ్ చేసేసుకుందాం. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పచ్చడి రెడీ అయితే అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.